అప్డేట్స్ చూసుకున్నట్లయితే రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న వారిలో 2 మృతి చెందడం సంచలనం రేపుతుంది. చౌడేశ్వర నగర్ కు చెందిన కృష్ణవేణి, కనకరత్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ కు చెందిన కొంతమంది కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్నారు. చుట్టుప్రక్కల అన్ని ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులలో బాధితులు పెరిగిపోతున్నారు. ఇక దీనిపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ విచారణ ఆదేశించారు. నరసాపురంకు చెందిన పాల వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. ప్రస్తుతం రాజానగరం మండలంలో చౌడేశ్వర్ నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు విషయం అయితే మాత్రం కలకలం రేపించిందని చెప్పవచ్చు. అయితే పూర్తిగా స్థాయిలో చూసుకున్నట్లయితే రాజమండ్రి, లాలాచెరువు ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ ఘటనలో అయితే మాత్రం రాత్రి ఒకరైతే మృతి చెందడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇక రాజమండ్రి నగరం, లాలాచెరువు పరిధిలో చౌడేశ్వర నగర్ మరియు స్వరూప్ నగర్ ప్రాంతాల్లో అకస్మాత్తుగా అనారోగ్య కేసులు అయితే నమోదయ్యాయి. ఫాతిమా, కొంతమంది వృద్ధులు విష ప్రభావానికి అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక వైద్య పరిశీలనలో బాధితులు ఒకే స్థానిక పాలు సరఫరాదారు నుండి పాలు వినియోగించినట్లు గుర్తించబడింది. పాలు కల్తీ జరిగినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే తుది నిర్ధారణ కోసం అయితే ప్రయోగశాల నివేదికల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఫాతిమా, ఘటన గుర్తించిన వెంటనే జిల్లా పరిపాలన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, డిఎంహెచ్ఓ, ఫుడ్ సేఫ్టీ, పోలీసు, రెవెన్యూ పశువులందరూ కూడా సమన్వయంతో తక్షణ చర్యలు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. చౌడేశ్వర్ నగర్, వెంకటేశ్వర్లో, లాలాచెరువులో 8 నుంచి 12 మంది అయితే మాత్రం పూర్తి అస్తావస్థకు గురైనట్టు అయితే మాత్రం తెలుస్తుంది. ఫాతిమా, అయితే ఇప్పుడు ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏదైతే ఇక శివరాత్రి తర్వాత సోమవారం నుంచి ఏదైతే చౌడేశ్వర్ నగర్, లాలాచెరువు, వెంకటేశ్వర ప్రాంతాల్లో ఈ కుటుంబాలకు పాలు ఎవరైతే ఇక కోరుకొండ మండలం నరసాపురంలో గణేష్ అనే వ్యక్తి ఈ యొక్క 150 కుటుంబాలకు అయితే మాత్రం పాలు సరఫరా చేస్తుంటాడు. అయితే అధికారికంగా ప్రకటించినప్పటికీ రాత్రి ఏదైతే అదే ప్రాంతానికి చెందినటువంటి ఎవరైతే కృష్ణవేణి అనే మహిళ అయితే కాకినాడలో జీడీఎస్ లో ఇక్కడ డయేరియా అనే వ్యాధితో కిడ్నీల శరీరంతో చికిత్స అయితే మాత్రం చేయించుకుంటుంది. అయితే రాత్రి రాజమండ్రి హాస్పిటల్లో చికిత్స నిమిత్తం మరలా వచ్చిన తర్వాత ఆవిడ మరణించినట్టు అయితే మాత్రం అధికారికంగా పరంగా అయితే మాత్రం అధికారులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం అయితే ఇక బాంబే కాలనీలో వల్ల కనకరత్నం ఆవిడ కూడా ఇదే కిడ్నీ ఫెయిల్ తో ఏదైతే పాలు ఈ సరఫరా చేసిన కుటుంబంలో ఉన్నది ఆవిడే ఉంది. ఈవిడ కూడా అదే కిడ్నీ ఫెయిల్ తో అయితే మరణించడం జరిగిందని చెప్పేసి అధికారికంగా రాక ముందే 4 రోజుల ముందే ఒక ఆవిడ కూడా చనిపోయినట్టు అయితే మాత్రం స్థానికులు అయితే చెప్తున్నారు. ఫాతిమా, ఏదేమన్నప్పటికీ చూసుకుంటే ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఏదైతే ఇక్కడ లాలాచెరువు, ఏదైతే అక్కడ ఉన్న చౌడేశ్వర్ నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాలు అయితే మాత్రం ఈ కల్తీ పాలపై ఎటువంటి సంఘటనలు జరిగినాయి, కల్తీ పాలపై వెనకాల ఎటువంటి అవసరం ఉందనే విషయాలపై కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పటికే పూర్తిగా వైద్య అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రత్యేకంగా యొక్క శిబిరాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేస్తూ కూడా నిత్యం ప్రత్యేకంగా వారి నుంచి సేకరణ నమూనాలు అయితే మాత్రం సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే చౌడేశ్వర్ నగర్, వెంకటేశ్వర నగరంలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లతో మాత్రం అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా చూసి ఈ లక్షణాల ద్వారా ప్రజలందరూ కూడా పూర్తిగా కిడ్నీ సమస్యలు అయితే మాత్రం బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ యూరిన్ ఆగిపోవడంతో పూర్తిగా ప్రజలు అయితే మాత్రం ప్రత్యేకంగా ఇక హాస్పిటల్ అయితే మాత్రం చేరుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న ఏదైతే ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ చిన్నపిల్లలు అయితే మాత్రం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. అదే విధంగా కిమ్స్ ఆసుపత్రిలో కూడా 5-6 కూడా సుమారు అయితే మాత్రం ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఈ కల్తీ పాలు విషయం పూర్తిగా కల్తీ పాల వల్ల జరుగుతుందా అంటే 150 కుటుంబాల ద్వారా ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు అయితే మాత్రం ఈ అనారోగ్యానికి గురి కావడంతో పూర్తి అనుమానాలు అయితే మాత్రం ఈ పాల వల్లే జరిగిందనే విషయం అయితే మాత్రం అనుమానం అయితే వ్యక్తం వస్తుంది. కల్తీ పాలు వెనకాల ఎంత కుట్ర దాగుందనే విషయంలో కూడా మాత్రం అధికారులు అయితే మాత్రం పూర్తిగా కూడా దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఈ భాగంలో పూర్తి ఎవరైతే దీని వెనకాల ఉన్నారో అనూరియా అంటే ఈ అధికారులు అయితే మాత్రం పూర్తిగా కలెక్టర్ కీర్తి చేకూరు అయితే అనూరియా కేసుగా అయితే మాత్రం దీన్ని పూర్తిగా నిర్ధారించడం జరిగింది. అయితే ఆ పాలు విషయంలో అయితే మాత్రం పూర్తిగా కుటుంబాల పట్ల ఎక్కువ కుటుంబాలన్నీ కూడా ఒకే ఏరియాకి ఈ చౌడేశ్వర్ నగర్, వెంకటేశ్వర నగర్, లాలాచెరువు ప్రాంతాల్లో ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా అస్తవస్థ గురి కావడంతో అయితే మాత్రం ఒక్కసారిగా అయితే మాత్రం ఈ పాల మీద అనుమానం అయితే వ్యక్తం ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా రాజమహేంద్రవరం, ఈ రాజనగరం మండల ఏరియాల్లో అయితే మాత్రం ఈ కల్తీ పాలపై పూర్తిగా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులు గురవుతున్న
పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏ విధంగా ఈ చివరికి పాలు కూడా కల్తీ చేస్తున్న విధానంపై అయితే మాత్రం ప్రస్తుత అధికారులు నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే ఒక్క మృతి చెందినట్టుగా అయితే మాత్రం రాత్రి 11 సమరలు అయితే మాత్రం వెలువడడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం అయితే జరిగిన విషయంలో బాంబే కాలంలో ఉన్న కనకరత్నం అయితే ఎవరైనా ఉన్నారో ఆమె కూడా ఇక ఏదైతే ఈ పాలు వేయించుకుంటున్న కుటుంబానికి సంబంధించిన ఆవిడే కాబట్టి ఆవిడ కూడా కిడ్నీ వ్యాధితో బాధపడతారని చెప్పి స్థానికులు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక రాజమండ్రి ఏదైతే పాలు కల్తీ ఘటనపై అయితే మాత్రం పూర్తిగా ప్రజలందరూ కూడా భయభ్రాంతికి గురవుతున్నప్పటికీ కూడా ఏదేమన్నప్పటికీ ఇక్కడ కలెక్టర్ తీర్చేకూరు కాలంలో అధికారులందరూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం ఎవరు భయపడకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే వైద్య సదుపాయాలతో పూర్తిగా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా నిత్యం కూడా వారికి సిబ్బందితో పాటు ఇతర చర్యలు మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఫాతిమా, మృతి చెందిన ఇద్దరు ఎవరు అశోక్? ఫాతిమా, ప్రస్తుతం అయితే ఏదైతే ఈ యొక్క 150 కుటుంబాల్లో ఏదైతే కూడా 150 కుటుంబాల్లో ఎవరైతే గత శివరాత్రి తర్వాత సోమవారం నాటి నుంచి కూడా ఈ ఉదయం 6 గంటల నుంచి ఆవు పాలు ఉదయం 6 గంటల నుంచి కూడా పాలు వేస్తుంటాడు. గోకవరం కోరకొండ మండలానికి చెందిన నర్సాపురం గణేష్ అనే వ్యక్తి ఈ కుటుంబాలకైతే పాలు అయితే మాత్రం తీసుకొస్తూ ఉంటాడు. ఈ కుటుంబానికి చెందిన అప్పటి నుంచి కూడా 60-70 సంవత్సరాల వృద్ధులందరూ కూడా అస్తవ్యస్త గురవుతున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే అంటే నిన్న ఇది వెలుగులోకి వచ్చిన విషయం. అప్పటికే ఇంచుమించుగా సుమారుగా 4-5 రోజుల నుంచి కూడా ఈ పాలు తాగిన వ్యక్తులందరూ కూడా అస్తవ్యస్త గురవుతున్నారు. అప్పటికే కూడా చాలా మంది యొక్క కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నప్పటికీ ఎవరైతే బాంబే కాలంలో ఉన్న కనకరత్నం అనే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అయితే బాంబే కాలంలో కనకరత్నం అనే ఆవిడైతే మాత్రం కాకినాడలో ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత నిన్న సడన్ గా రాజమండ్రి మరలా వచ్చి రాజమండ్రి హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటూ కూడా ఆమె ప్రస్తుతం ఎక్కడైతే ఉందో 4 రోజుల క్రితం అయితే కనకరత్నం చనిపోయింది. తర్వాత మరలా నిన్న వెలుగులోకి వచ్చిన తర్వాత అదే కుటుంబానికి చెందిన కృష్ణవేణి అనే మహిళ కూడా కాకినాడలో ట్రీట్మెంట్ చేసుకుంటూ నిన్న రాజమండ్రి వచ్చి మళ్ళీ హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత ఆమె కూడా పూర్తిగా అయితే మాత్రం మరణించింది. ప్రస్తుతం అయితే ఇద్దరు మరణించినట్టుగా అయితే మాత్రం మనకి కనిపిస్తుంది. స్థానిక సమాచారం ప్రకారం అయితే ఎవరైతే గత 4 రోజుల క్రితం ఇక బాంబే అని చెప్పవచ్చు. అధికార పరంగా అధికారులు తెలియజేసిన విధానం ప్రకారం అయితే రాత్రి 11:30 సమయంలో ఈ విషయంపై విడుదల చేసిన బులెటిన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరైతే కృష్ణవేణి అనే మహిళ కాకినాడలో ట్రీట్మెంట్ చేయించుకుంటూ రాజమండ్రి వచ్చిన తర్వాత మరలా ఈ యొక్క హాస్పిటల్ జాయిన్ తర్వాత ఆమె మృతి చెందడం అని చెప్పేసి జరిగింది. అధికార పరంగా అయితే మాత్రం ఒకటి జరిగింది. కానీ స్థానికుల 4 రోజుల క్రితం చూసుకుంటే ఇద్దరు అయితే మాత్రం ఈ విషయంపై కల్తీ పాలే విషయంపై మాత్రమే మరణించేట్లుగా అయితే మాత్రం మనకి సమాచారం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో ఇటువంటి ఏదైతే ఇక ఆహార సంబంధించిన వాటిని పాలు శాంపిల్స్ ని అదే విధంగా ఆ వాటర్ ను కూడా పూర్తిగా అయితే మాత్రం ఈ యొక్క ల్యాబ్ పంపించి పరిశీలిస్తున్నారు. ఫాతిమా, ఏదేమైనప్పటికీ పూర్తిగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎక్కడికక్కడే పాలు సరఫరాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తంగా ఉంచి యొక్క వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని అందరినీ కూడా పూర్తిగా వారిని ఎవరైతే పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టి అధికారులందరూ కూడా ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు అయితే మాత్రం అందించడం జరుగుతుంది. మొత్తం విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా యొక్క రాజానగరం మండలం అదేవిధంగా రాజమహేంద్రం పరిసర ప్రాంతంలో ఉన్న ప్రతి యొక్క డైరీ ఫారాల నుండి వస్తున్న పాలన్నింటిలో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా నిఘా ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ కీర్తి చేతులు కూడా అప్డేట్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఫాతిమా, రైట్ అశోక్, ఇక దీనికి సంబంధించి అయితే ఇక దీనిపై కలెక్టర్ గారు ఏదైనా దృష్టి సారించి క్యాంప్ లాగా ఏదైనా అక్కడ ఉన్నటువంటి 2 ప్రాంతాల్లో ఏదైనా చేశారా? పాల శాంపిల్స్ తీసుకోవడం, వాళ్ళ గురించి డేటాస్ కలెక్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేశారా? ఎస్ ఫాతిమా, పూర్తిగా ఏంటంటే ప్రత్యేకమైన ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేస్తూ పూర్తిగా కూడా ఏదైతే ఈ వెంకటేశ్వర నగర్ చౌడేశ్వర నగర్ లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలుసుకున్నప్పటి నుంచి కూడా కలెక్టర్ కీర్తి చేకూర్ అయితే మాత్రం సమయంలో అయితే మాత్రం ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆదివారం నాడు సమాచారం అందిన వెంటనే పూర్తిగా జిల్లా కలెక్టర్ కీర్తి వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర అయితే మాత్రం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రత్యేకమైన జరుగుతున్నటువంటి విధి విధానాలపై ఎప్పటికప్పుడు కూడా నిఘాగా ఏర్పాటు చేస్తూ అక్కడ ఎవరైతే వైద్య సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకమైన ఏర్పాట్లతో కూడా తక్షణమే ఏంటంటే ఇక్కడ జరుగుతున్న రాజమహేంద్రవరంలో పాలవర్గంలో అప్రమత్తంతో అడుగు రియాక్ట్ చేస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పొచ్చు. క్షేత్రస్థాయిలో తక్షణ చర్యలు బృందాలు మరియు అదేవిధంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ మరియు పాల ఇతర నమ్మకాలు సేకరించడం జరిగింది. పరిసర
పరీక్షలు అర్ధరాత్రి కూడా పూర్తి స్థాయిలో కొనసాగింపు జరిగింది. అయితే మాత్రం క్షేత్రస్థాయిలో వైద్య ముందు శాఖలో అధికారుల సిబ్బందితో కూడా పూర్తిగా ఆసుపత్రిలో అయితే మాత్రం పరిస్థితులు కూడా పూర్తి ఎప్పటికప్పుడు కూడా ఎవరైతే చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ లో ఉన్న వృద్ధులు అనూరియా వాంతులు పేగునొప్పితో ఆసుపత్రిలో అయితే చేరారు. కొందరు అత్యవసర డయాలసిస్ ఐసీయూ అవసరం ఉన్నవారు కూడా ఉంది. అయితే మాత్రం దీంట్లో ఒక మరణం నమోదు చేసినప్పటికీ ప్రత్యేకంగా 14 తక్షణ చర్య బృందాల కింద 679 ఇళ్లు పరిశీలన చేస్తారు. 957 కుటుంబాల స్క్రీనింగ్ పూర్తిగా చేయడం జరిగింది. లక్షణాలు ఉన్న వారిని గుర్తించి చికిత్స సహజంగా అవగాహనపై పెంపు చేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా అంటువ్యాధి కానప్పటికీ ఆహార భద్రత నమూనా సేకరణలు మరియు పాలు పెరుగు నమూనాలపై హైదరాబాద్, విశాఖపట్నం రాష్ట్ర ఆహార పరిశోధన కేంద్రాలకు అయితే మాత్రం పంపిణీ గల పౌర సరఫరా తక్షణం అయితే నిలిపివేయడం జరిగింది. పూర్తిగా ఇంటింటా కూడా పరిశీలన అయితే పోలీసు జిల్లా యంత్రాంగం కూడా ఇంటింటా పరిశీలన అయితే ప్రజలకు సూచనలు క్షేత్రస్థాయిలో అయితే మాత్రం తక్షణ సహాయం ఇవ్వడం జరుగుతుంది. అందుబాటులో అంబులెన్స్ రెడీ చేస్తారు. ఎప్పటికప్పుడు అయితే మాత్రం ఈ 2 కాలనీ నుంచి కూడా ఈ యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిఘా వేయడం జరిగింది. అన్ని చర్యలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో అయితే మాత్రం కలెక్టర్ కీర్తి చేకూరు అయితే మాత్రం దగ్గరుండి అయితే మాత్రం చూస్తున్న పరిస్థితి. అయితే ఇందులో పశు సంరక్షణ విభాగంలో కూడా పశు ఆహారం, నీరు, పొట్టుకూర, హరితపు కొండ నమూనాల విషమ సంఘటన మూలక విశ్లేషణ గురించి కూడా శాంపిల్ సేకరణ చేస్తున్నారు. విజయవాడ వెటర్నరీ బయాలజికల్ పరిశోధన సంస్థకి అయితే మాత్రం పంపడం జరిగింది. అయితే మొత్తం ప్రభావితులు అయితే మాత్రం 11 మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం తాజా పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్న అధికారుల దృష్టికి వచ్చినప్పుడు చూసుకుంటే మరణం ఓటుగా ఉంది. అయితే పూర్తిగా గత 4 రోజుల్లో ఎవరైతే ఈ యొక్క కుటుంబాలకు సంబంధించిన మరొక వ్యక్తి అయితే కరకారత్వం బాంబే చెందిన ఆవిడ కూడా ఇదే డయాలసిస్ కిడ్నీలు ఫెయిల్ తో మరణించింది. ఈ పాలు తాగిన కుటుంబాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి సాయంత్రం కూడా ఆమె కూడా చనిపోయిందని చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 2 మరణాలు చెప్పవచ్చు. అయితే ప్రస్తుతంగా ఈ తీవ్ర మూత్రపిండ వైఫల్యానికి సంబంధించిన క్లస్టర్ పాలు కలుషితం వల్లే అనే అనుమానం కూడా ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితి నియంత్రణలో ఉంది. అన్ని రకాల చర్యలు తీసుకుంటూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్న బృందాలతో ఎప్పటికప్పుడు కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలు అయితే మాత్రం తనిఖీలు కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా ఏదైతే తనిఖీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి, పూర్తిగా కూడా అధికారులందరూ కూడా జల్లి పట్టిన పరిస్థితి ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఏదైతే చౌడేశ్వర్ నగర్, వెంకటేశ్వర్ నగర్, నాలా చెరువు, రాజమహేంద్రవరంలో ప్రతి ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం వైద్య సిబ్బందులు అయితే ఎక్కడికక్కడైతే మాత్రం శిబిరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు, అస్వస్థకు గురవు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఫాతిమా. రైట్ అశోక్, ఇక కలెక్టర్ గారు చూసుకుంటే నరసాపురంకు చెందినటువంటి పాల వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మరి అక్కడ పాలు కల్తీ జరిగిందని ఏమైనా తెలిసిందా? ఫాతిమా, ఎవరైతే ఈ యొక్క కోరుకొండ మండలం ఎక్కడైతే ఈ నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి అయితే మాత్రం ఏదైతే వెంకటేశ్వర్ నగర్, చౌడేశ్వర్ నగర్ లో ఉన్న 150 కుటుంబాలకైతే 2 కాలేజీ వాసులు చెప్పిన పాలు సప్లై చేస్తూ ఉంటుంటాడు. అయితే ఎప్పట్లాగే లూజ్ పాలు కూడా తీసుకొచ్చి వేస్తుంటాడు. అయితే ఎప్పుడైతే సమాచారం అందిందో ఈ యొక్క స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం అతన్ని పూర్తిగా అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ ఏరియాకి వెళ్లి అధికారులు కానివ్వండి, ఎవరైతే శాంపిల్ సంబంధించిన అధికారులు అయితే మాత్రం ఆ యొక్క అతని దగ్గర కూడా శాంపిల్స్ తీసుకుని ల్యాబ్లకి అయితే పంపించడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో వాటిని టెస్ట్ చేసి దాని పాలు వల్ల జరిగిందా, దీంట్లో ఎటువంటి పూర్తిగా కూడా ఎటువంటి దీంట్లో సంబంధించినటువంటి ఈ కలుషితమైన జరిగినాయా, ఆ పాల విషయంలో ఏదైనా పూర్తిగా కూడా ఏదైనా కల్తీ జరిగిందనే విషయమే కూడా శాంపిల్స్ అయ్యి తీసుకోవడం జరిగింది. ఆ పాలు తీసుకున్నారు. ఏదైతే గణేష్ ఇంటి వద్ద ఉన్న ఏరియాలో ఉన్న మొత్తం అన్నిట్లు కూడా అయితే మాత్రం అటు పోలీసు వారు, ఇటు అధికారులు కూడా పూర్తిగా అయితే మాత్రం వేగవంతంగా అయితే ముమ్మరంగా చర్యలు చేపట్టారు. దాంట్లో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ల్యాబ్ పంపించిన పరీక్షల అనంతరం కూడా అది పూర్తిగా ఎలాంటిది జరగబోతుందని పూర్తి నిర్ధారణ అయితే మాత్రం ఈరోజు రాగబోతుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.